హృదయాన్ని హత్తుకునే ఈ అందమైన కథా వివరణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చిన్న గ్రామంలో జరిగిన ఎంతో లోతైన అర్థాన్ని దాచుకున్న ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక చెట్టు కథ మాత్రమే కాదు, నిస్వార్థమైన ప్రేమకు, ఎవరూ అడగకుండానే సర్వస్వాన్ని అర్పించే ఒక గొప్ప త్యాగానికి సంబంధించిన కథ. దీని ద్వారా మానవ జీవితంలోని విభిన్న దశలను, మన అవసరాలను చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ కథలోని లోతైన భావాలను ఇప్పుడు మనం కలిసి అనుభవిద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కథలోకి వెళ్దాం. దయగల మామిడి చెట్టు మరియు ఒక అందమైన సువర్ణయుగం ప్రారంభం. ఒకానొక గ్రామంలోని ప్రశాంతమైన వాతావరణంలో ఒక పెద్ద దయగల మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టు ఆ ఊరికి ఒక ప్రాణంలాంటిదనమాట. పిల్లలందరూ రోజూ దాని దగ్గరకు ఆడుకోడానికి వచ్చేవారు. ఆ చెట్టు కూడా పిల్లలను చూసి మురిసిపోతూ తన విశాలమైన కొమ్మలతో వారికి ఎంతో ప్రేమగా ఒక కన్నతల్లిలా చల్లని నీడను ఇచ్చేది. ఆటల మధ్యలో ఎవరికైనా ఆకలి వేస్తే చాలు, ఏమాత్రం ఆలోచించకుండా తన తీయటి మామిడి పండ్లను వారికి అందించేది. ఇది ఆ చెట్టు చూరగొన్న షరతులేని ప్రేమకు నిదర్శనం. ఆ సమయంలో అక్కడంతా ఆనందమే, అంతా సమృద్ధే. కాని కాలం గడిచింది. తీసుకునే కాలం మొదలయింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. పిల్లలు పెరుగుతారు, వారి అవసరాలు మారుతాయి. ఆ చెట్టు దగ్గర ఆడుకున్న ఒక బాలుడు పెద్దవాడై తిరిగి వస్తాడు. తన అవసరాన్ని చాలా తొందరపాటుగా ఇలా అడుగుతాడు, నాకు చదవడానికి డబ్బు కావాలి. ఆ గొంతులో ఒక ఆరాటముంది, యవ్వనానికి ఉండే ఒక వేగముంది. తన భవిష్యత్తు కోసం అతనికిప్పుడు చెట్టు నీడ కాదు, ఆర్థిక సహాయం కావాలి. అప్పుడు ఆ చెట్టు ఎంతో ప్రేమగా, ప్రశాంతంగా తన సమాధానాన్ని ఇచ్చింది. నా పండ్లు తీసుకుని అమ్ము బాబూ అని చెప్పింది. చెట్టుకు తన పండ్లను కోల్పోతున్నాననే బాధ ఏ కోశానా లేదు. ఆ బాలుడికి సహాయం చేయగలుగుతున్నాననే ఆనందం మాత్రమే ఉంది. తన సర్వస్వాన్ని ఇవ్వడానికి చెట్టు సిద్ధపడుతున్న మొదటి అడుగు ఇది. ఆ తర్వాత చాలా ఏళ్లు గడిచాయి. ఆ బాలుడు పండ్లు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాలే గడిచాయి. చెట్టు అలాగే నిశ్శబ్దంగా ఎదురుచూస్తూ ఉంది. అతడు ఇప్పుడొక బాధ్యతగల మనిషిగా మారాడు. మళ్లీ చెట్టు దగ్గరకు వచ్చి ఎంతో బరువైన స్వరంతో ఇలా అన్నాడు, ఇల్లు కట్టుకోవాలి, నా దగ్గర డబ్బులేదు. ఇది పెద్దయ్యాక మనుషులు ఎదుర్కొనే కష్టం, బాధ్యతల భారం. మరియు ఇది అద్భుతంగా వివరిస్తుంది ఆ చెట్టు యొక్క అంతులేని దయను. ఏమాత్రం బాధపడకుండా, వెనుకాడకుండా ఆ చెట్టు ఇలా చెప్పింది, నా కొమ్మలు తీసుకుని ఇల్లు కట్టుకో. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, చెట్టు తన కొమ్మలను కోల్పోతే తన అందాన్ని, తన ఉనికిలో ఒక పెద్ద భాగాన్ని కోల్పోతుందని దానికి తెలుసు. అయినా సరే ఆ మనిషికి ఆశ్రయం కల్పించడం కోసమే ఆ చెట్టు తనను తాను అర్పించుకుంది. మళ్ళీ మరిన్ని ఏళ్లు గడిచిపోలే. ఆ మనిషి ఇల్లు కట్టుకున్నాడు, తన జీవితంలో పూర్తిగా నిమగ్నమైపోయాడు. చెట్టు కొమ్మలు లేకుండా అలాగే మిగిలిపోయింది. మళ్ళీ మరిన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు అతను తిరిగి వచ్చాడు. ఈసారి అతని గొంతులో ఏదో తెలియని అలసట. దూర ప్రయాణం చెయ్యాలి అని అందాడు. జీవితం పట్ల విసుగు పుట్టి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలని ఆశించే మనిషి మనస్థితి ఇదే. అప్పుడు ఆ చెట్టు ఎంతో మెల్లగా, సున్నితంగా బదులిచ్చింది, నా కాండం తీసుకుని పడవ చేసుకో. తన ప్రాణానికి ఆధారమైన కాండాన్ని కూడా ఇచ్చేయడమంటే తన ప్రాణాన్ని వదులుకోవడమే కదా. అయినా సరే ఆ చెట్టు ఎంతో ప్రేమగా తన చివరి ఆధారాన్ని కూడా ఆ మనిషి ప్రయాణం కోసం దానం చేసింది. మనం గమనిస్తే ఈ టైంలైన్ ఆ మనిషి యొక్క జీవిత దశలను ఎంత స్పష్టంగా చూపిస్తోందో కదూ. బాలుడిగా ఉన్నప్పుడు చదువు కోసం, యవ్వనంలో ఇల్లు కట్టుకోవడం కోసం, మరియు వయసు మీద పడుతున్నప్పుడు ప్రయాణం కోసం. ఇలా మనిషి జీవితంలోని ప్రతి దశలోనూ అవసరాలు పెరుగుతూనే ఉన్నాయి. కాని ఆ చెట్టు మాత్రం ప్రతి దశలోనూ నిశ్శబ్దంగా తన వంతు త్యాగాన్ని చేస్తూనే ఉంది. ఇప్పుడు ఈ స్లైడ్లో నిజంగా ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఒకప్పుడు ఎంతో విశాలంగా, పచ్చగా, పండ్లతో కలకలాడిన ఆ చెట్టు ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. పండ్లు లేవు, కొమ్మలు లేవు, ఆఖరికి కాండం కూడా లేదు. కేవలం ఒక చిన్న మొద్దు మాత్రమే భూమికి అత్తుకొని మిగిలింది. ఇది సర్వస్వం కోల్పోయిన ఒక రిక్తతను, ఒక శూన్యాన్ని మన కళ్లముందు ఉంచుతుంది. చివరి విశ్రాంతి. వృద్ధుని రాక. ఆ మనిషి పడవ చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయాడు. చాలా కాలం తర్వాత ఎంతో ముసలివాడై మళ్లీ ఆ చిన్న మొద్దు దగ్గరకు తిరిగి వచ్చాడు. ఆ వృద్ధుని గొంతులో ఇప్పుడు ఎలాంటి కోరికలూ లేవు.
అంతులేని అలసట మాత్రమే ఉంది. ఇప్పుడు నాకు ఏమీ అవసరం లేదు, కాస్త విశ్రాంతి కావాలి అని ఎంతో నీరసంగా అన్నాడు. తన దగ్గర ఏమీ లేకపోయినా చెట్టు తన చిరునవ్వును మాత్రం కోల్పోలేదు. ఎంతో ఆప్యాయంగా ఆ చెట్టు ఇలా చెప్పింది, నా దగ్గర ఎక్కువ ఏమీ లేదు, కాని ఈ చిన్న మొద్దుపై కూర్చో, విశ్రాంతి తీసుకో. తనలో మిగిలిన ఆ చివరి అస్తిత్వాన్ని కూడా ఆ వృద్ధుని విశ్రాంతి కోసం ఆనందంగా అర్పించింది ఆ చెట్టు. త్యాగం వెనుక పాఠం, ఒక జీవిత సత్యం. ఆ వృద్ధుడు ఆ మొద్దుపై కూర్చున్నప్పుడు బహుశా అతనికొక గొప్ప నిజం అర్థమయ్యుండొచ్చు. కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే, ఎప్పుడూ ఇతరులకు ఇస్తూ తనను తాను పూర్తిగా ఖాళీ చేసుకున్న ఆ మామిడి చెట్టులాగా మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు మనం ఇతరుల కోసం మనల్ని మనం పూర్తిగా మర్చిపోతాము. మన జీవితాల్లో ఇలాంటి త్యాగం చేసే ఆ చెట్టు ఎవరు? మన తల్లిదండ్రులా, మన ఆప్తులా, అలాగే మన ఎవరికోసమైనా ఇలా మనల్ని మనం మర్చిపోతున్నామా? ఈ లోతైన ఆలోచనతో ఈ వివరణను ముగిద్దాం. ఈ కథ మనందరి హృదయాల్లో ఎప్పటికీ ఒక అందమైన జ్ఞాపకంగా నిలిచిపోతుందని ఆశిస్తూ మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.